ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తెలంగాణ కాంగ్రెస్ లో సంస్థాగత మార్పులు రాబోతున్నాయా? వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి కసరత్తు సాగుతోందా? మీనాక్షి నటరాజన్ 3 రోజుల సమీక్షలో భాగమేనా? మంత్రులు మీనాక్షికి ఏం చెప్పారు? ఢిల్లీకి ఆమె ఇవ్వబోయే రిపోర్ట్ ఏంటి? డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో 3 రోజులు వరుస సమావేశాలు నిర్వహించారు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. మొదటి 2 రోజులు గాంధీ భవన్ లో డీసీసీలతో 1-to-1 మీటింగ్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, సంస్థాగత బలోపేతం, నాయకత్వ సమన్వయం, భవిష్యత్ కార్యాచరణపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక 3వ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంత్రులతో వరుసగా భేటీలు సాగాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఆమె భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కాలేకపోవడంతో ఫోన్ ద్వారా ఇన్ఛార్జ్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. డీసీసీలు ఇచ్చిన సమాచారంపై మంత్రులతో మీనాక్షి ఆరా తీసినట్టు తెలుస్తోంది. కొన్ని అంశాలపై ఇన్ఛార్జ్ కు డీసీసీ అధ్యక్షులు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు సహకరించకపోతే పార్టీ అనుకున్న కార్యాచరణ అమలు సాధ్యం కాదన్నారు. వారి నుంచి సహకారం కావాలన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం పంచాయతీకి సంబంధించి మీనాక్షి ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈశ్వరమ్మ, జక్కడి వర్గాల మధ్య నెలకొన్న వివాదంపై సంబంధిత నేతల నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈశ్వరమ్మ వర్సెస్ జక్కడి ఫ్యామిలీ, తుంగతుర్తి ఇష్యూలో త్వరగా రిపోర్ట్ సిద్ధం చేయాలని అబ్జర్వర్ జగ్గారెడ్డిని ఆదేశించారు మీనాక్షి. 2 రోజుల్లో రిపోర్ట్ ఇస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. రాహుల్ ను ప్రధాని చేసే క్రమంలో తెలంగాణలో డీలిమిటేషన్ తర్వాత 20 ఎంపీ స్థానాలు గెలిచే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని మీనాక్షికి వివరించినట్టు చెప్పారు జగ్గారెడ్డి. అత్యధిక ఎంపీల గెలిపే లక్ష్యంగా సీనియర్లతో కమిటీ వేయాలని సూచించారన్నారు. వచ్చే ఎన్నికలు 2.5 ఏళ్లున్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనేది ముఖ్య ఎజెండా కాబట్టి అది నటరాజన్ గారితో పాటు అందరికీ ఆ కోరిక ఉంది. చేయాలంటే ఈ 2.5 ఏళ్ళు డీలిమిటేషన్ అయితే 26 సీట్లలో 20 సీట్లు కాంగ్రెస్ ఎంపీలు గెలవాలనే దాని మీద మనము దృష్టి పెట్టాలి మేడం. ఒక టీం సపరేట్ ఏదైనా ఉంటే ఆలోచన చేయండి. కొంత టైం తీసుకున్నా కూడా సరే. నటరాజన్ గారు ఉన్నారు, సచిన్ గారు కూడా ఉన్నారు ఇన్ఛార్జ్. 3 రోజుల భేటీల సారాంశాన్ని మహేష్ కుమార్ గౌడ్ తో చర్చించారు మీనాక్షి నటరాజన్. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టులు, పార్టీలో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టుగా సమాచారం అందుతోంది. వరుస సమీక్షల అనంతరం మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ కు తిరుగు ప్రయాణమవుతారు. ఆమె నిర్వహించిన వరుస భేటీలు తెలంగాణ కాంగ్రెస్ లో సంస్థాగత మార్పులు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కీలకంగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.